పార్టీ మారాలనుకున్నారు, జెండా తిప్పేయాలనుకున్నారు, ఎప్పటి నుంచో ఎదురు చూశారు. చేంజ్ వరకు అంతా రెడీ చేసుకున్నారు. అనుకోకుండా ఆగిపోవాల్సి రావడంతో స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు. పార్టీకి జలక్ ఇవ్వడానికి అలా చేశానంటున్న ఆ నేతకు ఈ ఎపిసోడ్లో తన వారెవరో, తన వెనకే ఉన్న కోవర్ట్లు ఎవరో తెలిసొచ్చిందట. రాజకీయాల్లో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదేమో. కాంగ్రెస్ సీనియర్ లీడర్ దానం నాగేందర్ పార్టీ మారతారన్న ఎపిసోడ్ రాజకీయాల్లో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. మరి కాంగ్రెస్ ను వీడి కారెక్కాలనుకున్న దానం నాగేందర్ ఆలోచనను విరమించుకున్నట్లుగా ఫైనల్ గా ప్రకటించేశారు. గత 6-7 నెలలుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు దానం. కాంగ్రెస్ లో తనకు అన్యాయం జరుగుతోందని, ఓ సామాజిక వర్గం తనను పొమ్మనలేక పొగబెడుతోందని తీవ్ర ఆరోపణ చేశారాయన. దాదాపుగా టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైనప్పటికీ చివరి నిమిషంలో ఆగిపోయారు దానం. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించిన దానం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. అసలు పార్టీ మారే ఉద్దేశం తనకేమాత్రం లేదని, తనను చిన్నచూపు చూస్తున్న నేతలకు ఝలక్ ఇవ్వడానికే టెంపో నడిపారని ఇప్పుడు చెప్పుకుంటున్నారట దానం. నా విలువేంటో పీసీసీకి, ఏఐసీసీకి తెలిసొచ్చింది గురు. మాకు కాళ్ళు అడ్డం పెట్టాలని చూస్తే ఏం చేయాలో నాకు తెలుసు. అందుకే ఇంత డ్రామా క్రియేట్ చేశారని అంటున్నారట దానం. పార్టీ మారతారు అన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే దానం ఈ కొత్త పల్లవిని అందుకున్నారట. పార్టీ మారతారన్న ప్రచారంతో దానంకి ఎంత నష్టం జరిగిందో ఏమో కానీ ప్రస్తుతానికి తనకు మేలే జరిగిందని అనుకుంటున్నారట దానం. ఈ ప్రచారంతో తన వాళ్లెవరో, తన వ్యతిరేకులు ఎవరో, కోవర్టులెవరో తేలిపోయిందన్నారట. తాను పార్టీ వీడుతున్నానని తెలిసి కాంగ్రెస్ లో చాలా మంది సంతోషపడ్డారని, తాను పార్టీ మారే రోజున సంబరాలు జరుపుకునేందుకు బాణాసంచా కూడా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారట దానం. ఇంకొందరైతే ఏకంగా దానం పోటీ చేసిన ఖైరతాబాద్ అసెంబ్లీ సీట్ ఇవ్వాలని పీసీసీకి అప్పుడే రిక్వెస్ట్ పంపారట. ఇలా తన పక్కనున్న వాళ్లే ఈ విధంగా చేయడానికి సిద్ధం కావడంతో అవాక్కైన దానం మంచోళ్లెవరో చెడ్డవాళ్లెవరో తెలుసుకునే ఛాన్స్ తనకు దక్కిందని అంటున్నారట. అంతేకాదు టీఆర్ఎస్ కూడా కొన్ని నిజాలు తెలిసేలా చేసిందంటున్నారట దానం. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీజేఆర్ కూతురు విజయ దానం పార్టీ మారుతున్నారని తెలిసి తిరిగి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడ్డారట. తనకు ఖైరతాబాద్ సీట్ ఇవ్వాలని అడిగారట. ఇది తెలిసి టీఆర్ఎస్ నేతలు ముక్కును వేలేసుకున్నారట. ఈ ఒక్క ఎపిసోడ్తోనే తన చుట్టుపక్కల ఎంతమంది అవకాశవాదులున్నారో దానంకు బాగా తెలిసొచ్చినట్టుంది. అన్ని ఆతాన్లో ముక్కలైనప్పుడు అవకాశవాదుల్ని ప్రత్యేకించి వేలెత్తి చూపడంలో అర్థం లేదనుకుంటున్నారు కొందరు. ఆఫ్ ది రికార్డ్లో షార్ట్ బ్రేక్.